అందరు బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి. ఈరోజు అయితే వెడ్నెస్డే. సో ఇప్పుడే బస్సు దిగిన, ఫుల్ రష్ ఉండే బస్సులో. సో ఈరోజు అయితే నేను టెంపుల్కి వచ్చిన. అది ఏ టెంపుల్ అంటే పురాతనమైన టెంపుల్ అనమాట. సో నేను ఇక్కడ కమాన్ దగ్గర బస్ స్టాప్లో, ఇక్కడ కమాన్ ముందర బస్ స్టాప్ ఉంది, బస్సు దిగిన. ఇటు సైడ్ చూస్తేనేమో హనుమంతుడు ఉన్నాడు. చాలా బాగా అనిపించింది, పెద్ద విగ్రహం. ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా అనిపించింది. కాకపోతే అటు సైడ్ వెళ్ళాలి మనము. ఇటు సైడ్ హనుమంతుడు మీకు ఒకసారి చూపిద్దాం వ్యూ అనేసి చూపిస్తున్నా. కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఆ గద చేతిలో శ్రీరామ్ అని అస్తంలో ఉంది, చూసారా? షూస్ ఇప్పుదాము మనం సైడ్కి ఇట్లా. సో షూస్ ఇప్పిన మనం దండం పెట్టుకొని మెయిన్ గుడిలోకి అయితే వెళ్దాం. చాలా బాగా అనిపిస్తుంది నాకు హనుమంతుని చూస్తుంటే. నాకు ఫేవరెట్ గాడు. మస్తు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ పూజారి ఎవరు లేనట్టున్నారు. ఇక్కడ చూసారా వంటే ఉంది. వంటేనేనా? బట్ అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనల్ని మంచిగా దీవించి స్వామి, మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఆంజనేయుని విగ్రహం కింద కూడా ఇంకా నల్లరాతితో, అంటే నల్లరాయ సంథింగ్ ఏదో నేమ్ అంటారు కదా. సో విగ్రహం చిన్నగా ఇక్కడ కూడా ఉంది కింద, మనం దర్శించుకోవచ్చు. మేబీ పూజలు జరుగుతున్నాయి కానీ పూజారి అయితే లేడు. చూసుకోండి ఒకసారి పైనకి చూస్తే, ఇక్కడ నుంచి మనం చీమల్లాగా ఉన్నాం. బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ చూస్తుండే. ఇంకా వచ్చినందుకు ఇంకా ప్రశాంత్. అరే ఇక్కడ ఎవరో అది ఏమంటారు, శివుంది పెట్టిరు, శివుడిది విగ్రహం ఉంది చిన్నగా, భక్తులు పెట్టినట్టున్నారు. ఇదైతే లోటస్ ఫ్లవర్ డిజైన్, లోటస్ లీవ్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్ పైన పెట్టిరు. బాగా అనిపిస్తుంది. వెనుక గడిస్తామమ్మా, లేకపోతే లైటింగ్ది, అది గడిస్తామా కాదు, వెనుక ఉండదా యాక్చువల్గా, నేను చూడు. బాగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే పూజారి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఉంటారు అనుకుంటా. ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ ముందల ఇక్కడ ఇగో చూసారు కదా, మొత్తం ట్రీస్ ఇవన్నీ బాగా అనిపిస్తున్నాయి. దర్శనం అయితే అయిపోయింది హనుమంతుడిది. అమ్మమ్మ అపోజిట్లోనే ఉందన్నమాట హనుమాన్ది, చెప్పాను కదా ఇందాక విగ్రహం అని పెద్దది. సో నేను ఇప్పుడు అమ్మపల్లి టెంపుల్కి, మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నా. బ్యాక్ సైడ్ చూసారు కదా హనుమాన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడే రోడ్ క్రాస్ చేసా, కనిపిస్తుంది కదా, ఖమ్మం ముందు ఉన్నా, మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్ ముందు ఉన్నా. సో వెళ్దాం. మార్నింగ్ చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. బాగా అనిపిస్తుంది మొత్తం, అంటే వ్యూ ఫుల్ పబ్లిక్ వస్తున్నారు. నేనైతే బస్కే వచ్చిన, వెహికల్ ఏం లేదు. సో గుడి లోపలికి వచ్చేసిన నేను, అమ్మపల్లి టెంపుల్ గుడి లోపలికి. శ్రీ సీతారామ టెంపుల్ కూడా అంటారు. చూస్తున్నారు కదా వెనుక, అంటే వీడియోని తీయనివ్వరు కొందరు, అంటే పూజారులు తీయొద్దు అంటారు కదా లోపల. సో అందుకనేసి చెట్ల దగ్గర ముడుపులు కడుతున్నారు. కోరికలు ఉన్న వాళ్ళు ముడుపులు కడితే కోరికలు తీరుతాయి అన్నమాట. చెట్టుకు మొత్తం ముడుపులు కడితే కోరికలు తీరుతాయి. ఒకవేళ కోరికలు ఉన్న వాళ్ళు ముడుపులు కడతారు. సో ఇప్పుడే అయిపోయింది పూజ. గుడి లోపలికి అయితే వీడియో అలో లేదు, బయట నుంచే తీస్తున్నా. గడిస్తంభం దగ్గర హనుమంతుడు, ఇంకా పక్కన దేవుడు గరుత్మంతుడు అనుకుంటా. అంటే మనం మెయిన్ ఎంట్రెన్స్ ఇటు నుంచి రావాలి. యాక్చువల్గా మేము సైడ్ నుంచి వచ్చినాం తెలియక. దర్శనం అయితే మంచిగా అయింది, ప్రశాంతంగా అనిపిస్తుంది దర్శనం అయిన తర్వాత. వెనుక చూసారు కదా, అటు నుంచి రావాలి. యాక్చువల్గా మేమేమో ఇటు నుంచి వచ్చినాము, ఇక్కడ దారి ఉంది కదా అటు నుంచి వచ్చినాము. తెలియదు అనమాట ఫస్ట్ టైం రావడం, సో అందుకనేసి మిస్టేక్ అయిపోయింది. సో మీరు ఒకవేళ వస్తే అటు నుంచి రండి. మనం మస్తు ప్రశాంతంగా ఉంది. అయ్యప్ప వాళ్ళు పూజ చేస్తున్నారు, అయ్యప్ప మాల వేసిండ్రు కదా, వాళ్ళు పూజ చేస్తున్నారు. ఇక్కడ గోపురం కనిపిస్తుంది వెనక. ఇంకా బయటికి వెళ్తున్నా ప్రశాంతంగా ఉండి.
మెయిన్ ఎంట్రెన్స్. చెట్లు ఇవి మంచి అనిపిస్తుంది. కొద్దిసేపు అట్లా కూర్చున్నా గుడి లోపలనే, బయటికి ఏం పోలేదు. ప్రశాంతంగా ఉందని చెప్పేసి అట్లా కూర్చున్నా. ఫుల్ సౌండ్ వస్తుంది, ఏదో మోటార్ ఏదో వేసినారు అక్కడ, పూజలు జరుగుతున్నాయి కదా. సో అయ్యప్ప పూజలు జరుగుతున్నాయి. సో అందుకనేసి ఏదో కార్పెంటర్ వరకు ఏదో సంథింగ్ జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నా కానీ బాగా సౌండ్ వస్తుంది. మెయిన్ గోపురంలో నుంచి బయటకు వెళ్తున్నారు. వెనక సైడ్ చూసారా క్రౌడ్, చాలా పబ్లిక్, చాలా జనాలు వచ్చారు. సో దర్శనం అయితే సూపర్ జరిగింది, మస్తు హ్యాపీ. బయటికి వచ్చిన కోనేరు గురించి, కోనేరు ఉంటుంది కదా చూద్దామనేసి. సో వెనక సైడ్ చూసారా, మెయిన్ గుమ్మం అని తెలిసిపోతుంది మనకు. ఏనుగులు, గజరాజులు ఉన్నాయి కదా. సో సైడ్ గజరాజులు, దీంతో గజరాజుల వల్లనే తెలిసిపోతుంది మెయిన్ గేట్ ఎంట్రీ. కాకపోతే మాకు తెలియక మేము అటు నుంచి వెళ్ళినాం. ఫస్ట్ గుడి దగ్గరికి వచ్చినప్పుడు షూస్ని మేము అటు నుంచి వచ్చి ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర కాకుండా ఇటు సైడ్ వదిలినాం అనమాట. అందుకే మళ్ళీ షూస్ వేసుకోవడానికి వచ్చిన రిటర్న్ తిరిగి చాలా దూరం నుంచి, అంటే ఇంకా ఉంటుంది కొంచెం దూరం డిస్టెన్స్. మొత్తం సమీమాలలు వేసినందుకు వాళ్ళ అంటే బట్టలు ఉంటాయి కదా మాలాలు, అవి ఆరేసిరు మొత్తం గుడిలో. షూ వేసుకుంటున్నాం. వెనుక మర్రి చెట్లు చూస్తున్నారు కదా, మర్రి చెట్ల ఇంకేం చెట్లో తెలీదు, అవైతే ఇక్కడ ఫుల్ ఉన్నాయన్నమాట. వచ్చినప్పుడు నాకు ఈ గ్రీనరీ చూస్తేనే నాకు మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. ఇంకా దాంట్లోకి దండలు కట్టిరు, మేబీ డెకరేషన్ చేసినప్పుడు పూలమాలలు అల్లుతారు కదా. సో బంతి పూలమాలలు చెట్టుకు కూడా కట్టిరు అనమాట, అంటే లైటింగ్స్ పెట్టి, మామూలుగా కరెంట్ వైర్తో పెడతారు కదా. సో ఆ లైటింగ్స్ పెట్టినట్టున్నారు, అవి వాడిపోయినాయి. సో ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడే గుడి ముందరనే కోనేరు ఉంటుంది, కొంచెం డిస్టెన్స్లో. నేను షూస్ గురించి అని అక్కడికి వెళ్ళిన యాక్చువల్గా. సో చెప్పాను కదా, గుడి ముందల నుంచే కొంచెం ముందుకు వస్తే చాలు కోనేరు. వెనక సైడ్ చూడండి గోపురం ఎంత బాగా అనిపిస్తుందో, దేవుడిది ఎంట్రన్స్ గోపురం అనమాట, అది బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ మట్టి కోట కూడా ఉంది, పురాతన కాలంది. సో ఈ దేవాలయం ఎట్లా పురాతన కాలంది కదా, చాలా ఇయర్స్ బ్యాక్ది అనమాట. బాగా అనిపిస్తుంది, మీకు చూపిస్తా మట్టి కోట కూడా. అటు నుంచే ముందుకు వెళ్తున్నా, ఇది కోనేరు బ్యాక్ సైడ్, కానీ మీకు ఆ కోట చూపిద్దాం అనేసి వెళ్తున్నా. అక్కడ అమ్మవారు అది ఏదో ఫేస్ పెట్టి ఉంది వాల్లో, పెట్టిరా లేకపోతే పెయింటింగ్ అనుకుంటా, పెయింటింగ్ వేసి ఉంది. సో మీకు చూపించడానికని వస్తున్నా. ఒకవేళ టెంపుల్కి వచ్చి ఒకవేళ వాష్రూమ్స్ అట్లా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది, మీకు చూపిస్తాను. అక్కడ వెనుక బ్యాక్ సైడు, ఇక్కడ మట్టి కొట్టు అని చెప్పిన కదా, ఇదే. లోపల అమ్మవారి విగ్రహం ఉంది, అమ్మ విగ్రహం కాదు, పెయింటింగ్ వేసింది, కానీ బాగుంది చాలా. ఏదో కార్ పార్కింగ్ లాగా పెట్టిరు, ఇది మంచిగా అవుతుంది తెలుసా, పెయింటింగ్స్ లాగా వేసి డెకరేషన్ చేస్తే. చూడు మస్తు అనిపిస్తుంది కదా, కానీ ధ్వంసం అయిపోయింది ఇదంతా. కోట గోడలు, పెద్ద కోటలో మరి ఏంటో ఇవి బ్రిడ్జ్ టైప్. వెనక సైడ్ చూడు, ఇది కూడా ఏంటో తెలియదు దానిలో నేమ్స్, కానీ బిల్డింగ్స్ అయితే బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా వెనుక. ఇప్పుడే కోనేరు దగ్గరికి అయితే గేట్ లోపలికి ఎంట్రీ అయినా. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి వ్యూ, అబ్బా పిచ్చెక్కిస్తుంది, అంత వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. సో స్టెప్స్ దిగుతున్నాం మెల్లగా, మామూలుగానే ఉన్నాయి స్టెప్స్, దిగడానికి రావడానికి ఈజీగా. అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్స్ కూడా రావచ్చు హ్యాపీగా. చూడండి వ్యూ, పైన మొత్తం తాటి చెట్లు ఉన్నాయి, బాగా అనిపిస్తుంది. షూటింగ్ జరుగుతుంది ఏంటో మరి, సాంగ్ షూటింగ్ ఫోటోషూటో తెలీదు. షూటింగ్ జరుగుతుంది చూసారు ఆ బ్యాక్ సైడ్. అన్న వాళ్ళు కెమెరా మొత్తం సెట్ చేసుకొని షూట్ చేస్తున్నారు, మేబీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా. చూడండి వెనుక వ్యూ మొత్తం. సో ఇది కోనేరు సైడ్కి ఉంటుంది కదా వాకబుల్గా,
అటు నుంచి వెళ్తున్నా, బాగా అనిపిస్తుంది. దాంట్లో కోనేరులో అయితే వాటర్ ఉన్నాయి కానీ అంత బాగోలేవు, గలీజ్గా ఉన్నాయి, స్విమ్మింగ్ చేయడానికి లేదు. ఒకప్పుడు మంచిగా యూజ్ చేసేవాళ్ళు ఈ టెంపుల్ని. అంటే మార్నింగే పూజారి వాళ్ళు స్నానం చేసుకొని పూజలు స్టార్ట్ చేయడం అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అంతా ధ్వంసం అయిపోయింది. ఏమంటే ఇవి సోషల్ మీడియా వల్ల ఇంకా చాలామంది వచ్చి చూస్తున్నారు, పబ్లిక్ బాగా అనిపిస్తుంది వాళ్ళు చూస్తున్నందుకు. ఇంతకుముందు నేను ఈ ఏరియాలోనే ఉంటుండే కొంచెం లాంగ్లో, కానీ అంత తెలీదు. సోషల్ మీడియా వల్ల అది మొత్తం ఫేమస్ అయ్యి రీల్స్ వల్ల మనం చూస్తున్నాం. సో కింది నుంచి ఇటు మస్తు చల్లగా ఉంది తెలుసా. అప్పటోళ్ళు కట్టిరానంటే అది ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అని చెప్పేసి మనల్ని ఫాస్ట్గా వెళ్ళమని చెప్తున్నారు. సో ఇప్పుడే షూటింగ్ అయితే కంప్లీట్ అయినట్టుంది, వాళ్ళు వెళ్ళిపోయినారు. సడన్గా వాళ్ళు ఆపేసరికి నేను ఆగిపోయినా. బ్యాక్గ్రౌండ్ చూసారా వెనుక, కోనేరు సైడ్ నుంచి గోపురం అయితే మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. ఇటు నుంచి మనం వెళ్దాం. బాగా అనిపిస్తుంది వ్యూ అయితే, మస్తు ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడ కొంచెంసేపు ఉండొచ్చు, ఫోటోషూట్ తీసుకోవచ్చు. అంటే మనకి ఇట్లా ఫైన్స్ టికెట్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇక్కడ ఏం లేదనమాట. ఫైన్ టికెట్ అట్లా ఏం లేదు. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి లోపలికి ఇట్లా వెళ్ళడానికి కూడా, కానీ చాలా డేంజర్గా ఉంది, చాలా భయపడతాం. వాటర్ చూడండి ఒకసారి, చూసారా ఎట్లున్నాయో. అందుకని చెప్పేసి నేను తీయలేదు అప్పటి నుంచి వాటర్. అంటే కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. షూట్ అయితే ఇక్కడే తీసారు, బాగా అనిపిస్తుంది అక్కడ తీసినందుకు. అంటే ఏమంటారు, వాళ్ళని చూస్తుంటే మంచిగా అనిపించింది. ఇదంతా తీసేస్తే వాటర్ పైన నుంచి ఎడిటింగ్లో తీసేస్తారు కదా, సో బాగా అనిపిస్తుంది. వెనక సైడ్ చూసారా బ్యాక్గ్రౌండ్ వ్యూ. అంటే ఒకప్పుడు వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు ఇదంతా. ఇప్పుడేమో ఈ జనరేషన్ వాళ్ళు మొత్తం పాడు చేయడానికి వస్తున్నారు అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ అంటే మొత్తం వచ్చి ఎక్కడంటే చెత్త పడేస్తున్నారు, ఫోటోషూట్స్ అని అంత వైర్లు అంతా పెట్టేసి. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. సో కోనేరు వ్యూ అయితే చూసుకున్నాం కదా, బాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మెట్లు దిగేటప్పుడు ఏమి అనిపించలేదు, మెట్లు ఎక్కుతుంటే మస్తు అలసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఫుల్ ఎండ కొడుతుంది. వ్యూ అయితే అయిపోయింది. కోనేరు దగ్గర ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడే ఇంకా అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నా. సో అటు సైడు కొంచెం గార్డెన్ లాగా ఉంది, గార్డెన్ తోటలాగా ఉంది. సో అటు నుంచి వెళ్ళి మీకు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కోకోనట్ ట్రీస్, అవి మస్తు అనిపిస్తుంది. చూద్దాం అన్నట్టు నుంచి వెళ్దాము. ఇక్కడ నుంచి వే ఉంది, మళ్ళీ వెళ్ళనిస్తారో లేదో చూడండి వెనుక. సో అందుకనే చూస్తున్నా. టెంపుల్కి ముందలా చూసారా ఇది, దానిపైనకి చూద్దాం వెళ్ళి. అయ్యో గేట్ తాళం వేసి ఉంది, పైనకి వెళ్ళడానికి లేదు. చూడండి వ్యూ, అగో అక్కడ తాళం వేసి ఉంది. శ్రీ సీతారామస్వామి టెంపుల్ నేము. మనమైతే అమ్మపల్లి అని పిలుచుకుంటాము. కానీ నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా రావాలి రావాలి అని, రావడానికి కుదరలేదు. కానీ అంటారు కదా రాసి పెట్టుంటేనే వస్తాము అనేసి, ఈరోజు రాసి పెట్టిందనమాట రావాలనేసి. స్వామి దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా అనిపించింది. రామ రామ
రామ రామ రామానే రాజమందిరం, గల్లు గల్లు నా తిరిగే రామ సుందరం. రాజమందిరం రామ 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 రామానే రాజమందిరం, గల్లు గల్లు నా తిరిగే రామ సుందరం. అన్న ఇవి ఎంత? 300. ఇది 500. చిన్నవి లేవా అన్న? అంటే కలర్ దీని ఇట్లనే ఉంటాయి కానీ కొంచెం చిన్నగా కలర్గా ఉంటాయి చూడు, కలర్తో వైట్. చాలా బాగున్నాయి. అదంతా పబ్లిక్ చూసారా? అంటే భోజనాలు పెడతారేమో, మేబీ ఇక్కడ భోజనాలు కూడా పెడతారు కానీ నాకు తెలియదు ఎక్కడ పెడతారో. అక్కడ ఆటో వచ్చి ఉంది, చదువుతున్నారు ఆంటీ వాళ్ళందరూ. పెట్టడానికో మరి ఏమో తెలియదు. డస్ట్ తీసుకెళ్తున్నట్టున్నారు డస్ట్బిన్లోకి వెళ్ళి. అదైతే కాదు భోజనాలు, అది మరి ఎక్కడ పెడతారో తెలీదు. ఇక్కడైతే కూర్చున్న ప్రశాంతంగా. మార్నింగ్ అయితే 6కి స్టార్ట్ అవుతుంది టెంపుల్. 6 నుంచి 1:30 వరకు, 1 అన్నారు కానీ 1 వరకు 1:30 వరకు ఉంటుంది. సో 1 వరకు అయితే క్లోజ్ అవుతుంది. వస్తే ఒకవేళ ఎర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుంది టెంపుల్ విజిట్ చేయడానికి. ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అందుకే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఈడే. ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా చూడడానికి చాలా చాలా ఉన్నాయి కానీ కొన్ని ప్లేసెస్ చూస్తున్నా, నేను చూస్తే మీకు చూపిస్తున్నా. టెంపుల్ నుంచి అయితే ఇది ఇక్కడ ముగ్గులు బాగా వేసిరు అనమాట. కనిపిస్తలేవు, చాలా డేస్ అయ్యింది వేసి కూడా. రంగోలీ కలర్ఫుల్ రంగోలీ వేశారు. సో దర్శించుకున్నా. సో గుడి మొత్తం చూసుకొని బయటికి వచ్చినాం, మొత్తం బయటికి అనమాట. గుడి దాటిన తర్వాత ఇక్కడ కమాన్ ఉంటుంది కదా, గుడి కమాన్, అక్కడ దగ్గర వ్యూ చూపిస్తున్నాం మీకు. వెనుక చూడండి తాటి చెట్ల మరి అదేంటో తెలీదు, భలే అనిపిస్తుంది లుక్. లైన్గా ఉన్నాయి ఎవరో పెట్టినట్టు డెకరేషన్కి. నాకు తెలిసి గుడి జాతర జరుగుతుంది కదా, జాతరనా లేకపోతే మేబీ జాతర జరుగుతుంది అనుకుంటా. జాతర జరిగినప్పుడు ఇదంతా ఈ ఖాళీ ప్లేస్ చూడండి సరే. ఈ ఖాళీ ప్లేస్లో మొత్తం అంటే జాతర ఉత్సవాలు అవన్నీ పెడతారు అనుకుంటా మేబీ. అందుకే మొత్తం గ్రౌండ్ ఖాళీగా ఉంది. మస్తు అనిపిస్తుంది ఈ చెట్లు ఇవన్నీ చూస్తుంటే. ఇక్కడ అన్నీ తిన్న ప్లేట్లు గ్లాసెస్ పడేసిండ్రు. మొత్తం గుడి మొత్తం చూసుకొని బయటికి అయితే వస్తున్నాము ఆ మెయిన్ ఖమ్మం దగ్గరికి. బస్సు వస్తే బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉండే బస్సులో, కాలేజ్ పిల్లలు ఉండే మొత్తము. అసలు ఎంత కష్టపడి వచ్చినానంటే అంత కష్టపడి వచ్చినా. చూడండి బ్యాక్ సైడ్ వ్యూ, ఇదే బాగా అనిపిస్తుంది వెనుక తాడి చెట్లది. ఇక్కడ ఖమ్మం దగ్గరికి వచ్చేసిన, కొంచెం ముందరికి పోతే కమాన్ వస్తుంది గుడిది. కమానేనా? కమాన్. వీడియో మొత్తం చూశారు కదా. ఈరోజు అమ్మపల్లి టెంపుల్ మొత్తం వ్యూ ఎంత బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. బాయ్ బాయ్.